గౌతమ బుద్ధుడు సంపూర్ణ జీవన ప్రయాణం క్రీపు 563 ప్రాంతంలో నేపాల్లోని లుంబినీలో శాక్యవంశానికి చెందిన రాజు శుద్ధోధనుడు రాణి మహామాయాదేవిలకు ఒక కుమారుడు జన్మించాడు, సిద్ధార్థుడు. జననం జరిగిన 7 రోజులకు మహామాయాదేవి మరణించగా సిద్ధార్థుడిని ఆమె చెల్లెలు మహాప్రజాపతి గౌతమి పెంచింది. ఒక జ్యోతిష్కుడు రాజుకు చెప్పాడు, ఈ బాలుడు మహారాజవుతాడు లేదా మహాసన్యాసి అవుతాడు. రాజు అతన్ని రాజుగానే చూడాలని భావించి బాధ, వృద్ధాప్యం, మరణం వంటి విషయాల నుంచి దూరంగా ఆడంబర జీవితంలో పెంచాడు. 16 ఏళ్ల వయస్సులో సిద్ధార్థుడు యశోధరను వివాహం చేసుకున్నాడు. తరువాత వారికి ఒక కుమారుడు జన్మించాడు, రాహుల్. అయితే ఒకరోజు అతను రాజభవనం బయటకు వెళ్ళినప్పుడు 4 దృశ్యాలు చూశాడు. ఒక వృద్ధుడు, ఒక రోగి, ఒక మృతదేహం మరియు ఒక శాంతమైన సన్యాసి. అప్పుడు అతని మనసులో ప్రశ్నలు మొదలయ్యాయి. జీవితమంటే ఇదేనా? బాధ నుంచి విముక్తి లేదా? 29 ఏళ్ల వయస్సులో రాత్రివేళ భార్యాబిడ్డలను వదిలి సత్యాన్వేషణ కోసం బయలుదేరాడు. ఇదే మహాభినిష్క్రమణం. 6 సంవత్సరాలు కఠిన తపస్సు చేశాడు. ఆహారం తగ్గించి, శరీరాన్ని బాధించి అత్యత్యాగ మార్గం అనుసరించాడు. కాని గ్రహించాడు, అత్యాస కూడా కాదు, అత్యత్యాగం కూడా కాదు, మధ్యమ మార్గమే సత్యానికి దారి. బోధ్గయాలోని బోధివృక్షం కింద ధ్యానంలో కూర్చున్నాడు. జ్ఞానం పొందే వరకు లేవనని సంకల్పించాడు. క్రీపు 528 ప్రాంతంలో ఒక పౌర్ణమి రాత్రి అతనికి బోధి లభించింది. సిద్ధార్థుడు ఇకపై బుద్ధుడు, జాగృతుడైనవాడు. తరువాత సారనాథలో తన మొదటి ఉపదేశం ఇచ్చాడు. దీనినే ధర్మచక్ర ప్రవర్తనం అంటారు. అతను బోధించినది చతురార్య సత్యాలు. బాధ ఉంది, బాధకు కారణముంది, బాధను తొలగించవచ్చు, దానికి మార్గముంది. అష్టాంగ మార్గం సమ్యక్ దృష్టి నుంచి సమ్యక్ సమాధి వరకు జీవితాన్ని శుద్ధి చేసే మార్గం. అతని శిష్యులు ఆనందుడు, సారిపుత్రుడు, మహామౌద్గల్యాయనుడు బౌద్ధాన్ని దేశమంతా వ్యాప్తి చేశారు. రాజులు కూడా అతని బోధనలను స్వీకరించారు. మగధరాజు బింబిసారుడు, తరువాత అజాతశత్రు కూడా మద్దతిచ్చారు. 45 సంవత్సరాలు గంగానది పరివాహక ప్రాంతంలో తిరిగి అహింస, కరుణ, సమానత్వం బోధించాడు. 80 ఏళ్ల వయస్సులో క్రీపు 483 ప్రాంతంలో ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్లో బుద్ధుడు పరినిర్వాణం పొందాడు. అత్తదీపోభవ, నీవే నీకు దీపమవ్వు. రాజకుమారునిగా పుట్టి సత్యాన్వేషిగా మారి జ్ఞానంతో అందుకే బుద్ధుడు దేవుడు కాదు, మనలో ప్రతి ఒక్కరిలో నిద్రిస్తున్న జ్ఞానం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.